ఒకవైపు చదువుకుంటూ అవును సార్. నేనేం చెప్తున్నా అంటే నీకు ఇంకా తెలిసి తెలియకపోవచ్చు, నీ ఎక్కువ ఫోకస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఎంపీసీలో చాలా మ్యాథ్స్ ఇంపార్టెంట్ చాలా ఉంటుంది. ఎంపీసీలో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఉంటుంది, అది అన్నింటిలో ఉంటుంది. ఇంకా మ్యాథ్స్ ఇంపార్టెంట్, చాలా కష్టపడాల్సి వస్తుంది. నీ మెయిన్ ఫోకస్ చదువు పైన పెట్టాలి. అవును సార్. చదువు పైన పెట్టి నువ్వు ఒక రోజు నువ్వేం చేయాలి, నువ్వు ఏం చేయాలంటే మార్నింగ్ ఇప్పుడు చదువుకుంటావు, ఇప్పుడు చదువుతున్నావు, వస్తున్నావు, ప్రజెంట్ దీని మీద దృష్టి పెడుతూ నీకు ఖాళీ సమయం దొరికినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాత్రమే ఏదైనా సాంగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పాడడం, ప్రాక్టీస్ చేసుకోవడం ఇట్లా ఉండాలి. నీకు 10 అవర్స్ ఉన్నప్పుడు నీకు 8 అవర్స్ చదువు పైన దృష్టి పెట్టి 1 అవర్ 1.5 అవర్ కేవలం సింగింగ్ పైన పెట్టాలి. నీకు మళ్ళీ 50-50 కూడా పెడితే నీకు చదువు పైన దెబ్బపడుతుంది. ఎందుకంటే కళాకారుని కావడం అందరికి సాధ్యం కాదు. నీకు ఆ కళ ఉంది, మంచి విషయమే, కానీ అన్నిటికంటే ముఖ్యం చదువు. సో చదువు పైనే దృష్టి పెట్టు. తర్వాత నీకు దొరికిన సమయాన్ని ఇలా పాటలు పాడడానికి, పాటలు నేర్చుకోవడానికి, ఇందులో ఇంకా నీకంటూ కొత్తగా నువ్వు ఒక కొత్త సాంగ్స్, నువ్వే రచయితగా నువ్వు ఒక సాంగ్ అట్లాగా నువ్వు కూడా 1-2 సాంగ్స్ కూడా రాసి పాడేలా ప్రాక్టీస్, కష్టపడి ప్రాక్టీస్ చేసి ఆ కళ ఉంటే పాడవచ్చు, పాడుతున్నావు సూపర్. కానీ సాంగ్ రాయడం నేర్చుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. నువ్వు సొంతంగా ఒక సాంగ్ రాయాలనేది ఏమైనా ఉందా నీ సొంతంగా? అట్లా నీకు దొరికిన సమయాన్ని అలా నీ సొంతంగా రాసుకో, 1 కానీ 2 కానీ అట్లా రాస్తూ. సో 8 అవర్స్ చదువుకు, 1-2 అవర్సే ఈ పాటలపైన దృష్టి పెట్టి ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. ఎందుకంటే చదువు చాలా ముఖ్యం. అలానే దూరం చేయాలంటే నువ్వు బాగుపడాలంటే నువ్వు చదువు మీద దృష్టి పెట్టాలి. ఇట్లా అవకాశాలు వచ్చినప్పుడు పాటలు పాడాలి.